హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. మనకి ఈ నీమ్ ఆయిల్ అనేది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నానండి. ఎందుకంటే బయట దొరికే నీమ్ ఆయిల్ పర్ఫెక్ట్ మంచి క్వాలిటీ నీమ్ ఆయిల్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది. అయితే బయట కొన్న నీమ్ ఆయిల్ కొన్ని సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఇది ఒక మంచి బాగా పనిచేసే నీమ్ ఆయిల్ మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు, సులువుగా చాలా ఈజీగా తయారు చేసుకునే పద్ధతిని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మళ్ళీ మధ్యలో స్కిప్ చేసి మళ్ళీ అవే డౌట్లు అడుగుతున్నారు చూపించినయే. ఏమండి, కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళన్నా లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఆ సబ్స్క్రైబ్ ఐకాన్ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా నొక్కండి. ఆ పైన ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కితే నా వీడియోలు అన్నింటి యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోతే ఇక ఈ నీమ్ ఆయిల్ మనం యాక్చువల్గా ఏంటంటే గింజలతో తయారు చేస్తారు, బయట కోల్డ్ ప్రెస్ చేసి. మనకి ఇంట్లో గింజలతో చేసుకోవడం కష్టం కాబట్టి ఆకులతోటి నీమ్ ఆయిల్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ముందు ఈ వేపాకులు తీసుకోండి. ఈ వేపాకుల్ని చిన్న చిన్న రెమ్మలు ఉంటాయి కదా, అవి కూడా పాడేయకండి. అవి కూడా చిన్న చిన్న కట్ చేసేసి అవి ఇవి కలిపేసి చేసుకుందాం మనం మొత్తం. ఇందులో కూడా ఈ వేప గుణాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది కీటకాలకి. కాబట్టి దీన్ని కూడా ఈ చిన్న చిన్న ఈ లేతగా ఉన్నటువంటి ఈ రెమ్మలను కూడా మనం కట్ చేసేసి ఆకులతో కలిపేస్తాం. ఆకులు ఎన్ని తీసుకోవాలి అనేది ఉజ్జాయింపుగా చెప్తాను నేను మీకు. అంటే 1 లీటర్ నూనె తయారు చేయాలంటే మీకు కావాల్సిన దగ్గర ఒక 2 లీటర్లకు సరిపడా ఆకులు తీసుకోవాలి. అంటే అది బాగా నొక్కితే 2 లీటర్లకు రావాలన్నమాట. ఆకులను లీటర్లో కొలవటం అనుకోవద్దు. అది బాగా నొక్కి చూస్తే ఒక 2 లీటర్లకు సరిపడా ఉజ్జాయింపుగా తీసుకోండి. తీసుకున్న ఆకుల్ని ఆ కాడల్ని శుభ్రంగా మంచి నీటితోటి శుభ్రంగా కడగండి. మట్టి ఉండకూడదు, దానికి మట్టి లేకుండా శుభ్రంగా కడగండి. ఎందుకంటే నీమ్ ఆయిల్ మనం పర్సనల్గా కూడా ఉపయోగించుకోవచ్చు, మొక్కలకే కాకుండా పర్సనల్గా కూడా ఉపయోగించేలా తయారు చేస్తున్నాం. ఇది పర్సనల్ కేర్కి, స్కిన్ కేరు, హెయిర్ కేర్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగిన దాన్ని నీరు పారబోసేసి దాన్ని శుభ్రంగా ఎండలోని తడంతా ఆరిపోయే విధంగా ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో కానీ ఒక గంట సేపు ఎండబెట్టండి. అలా ఎండబెట్టడం ఏంటంటే నీరు అసలు ఉండకూడదు, మొత్తం నీరంతా పోవాలి, శుభ్రంగా డ్రై అయిపోవాలి. ఫ్యాన్ కింద పెట్టినా సరిపోతుంది, తడి మాత్రం ఉండకుండా చూసుకోండి. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మిక్సీ పెద్ద జార్ ఉంటుంది కదా, ఆ పెద్ద జార్లోకి దీన్ని వేసి దీన్ని మనం మిక్సీ చేయాలి. అయితే ఇది నీరు లేదు కాబట్టి ఇందులో మిక్సీ అవ్వడం కష్టం. కాబట్టి దీంట్లో నూనె పోయండి. నూనె కొబ్బరి నూనె కానీ, మంచి నూనె కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదన్నా ఒక వెజిటబుల్ ఆయిల్ తీసుకోండి. 1 లీటర్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి 1 లీటర్ నూనెని తీసుకోండి. ఎనీ వెజిటబుల్ ఆయిల్, ఏదైనా వెజిటబుల్ ఆయిల్, వంట వండుకునేది కానీ, తలకు రాసుకుని కానీ ఏదైనా పర్వాలేదు. తీసుకుని దాన్ని మిక్సీ అందులో వేసి నీరు బదులుగా మిక్సీ పట్టండి. ఈ విధంగా పేస్ట్ కింద తయారవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే పొయ్యి మీద దీన్ని వేడి చేస్తాం. ఏ విధంగా వేడి చేస్తామంటే నూనెలో వేసి వేడి చేస్తాం. ఏ నూనె అయితే మనం అంతా మిక్సీలో వేసామో, ఏ నూనె అయితే మనం వాడదాం అనుకుంటాం అదే నూనెని దీంట్లో కలిపేయండి. మొత్తం మనం ఎంత లీటర్ అంటే లీటర్ కలిపేసేయండి. ఇందులో ఈ గుజ్జులో కలిపేసి దీన్ని వేడి చేయండి. డైరెక్ట్గా వేడి చేయకండి, పొయ్యి మీద పెట్టి దీనిని వేరే దాంట్లో నీళ్ళు వేసి ఆ నీళ్లు మరిగింత అందులో ఇది పెట్టి మరిగించండి. అప్పుడు ఆ విధంగా అయితే మీకు ఇందులో సమానంగా వేడెక్కుతుంది. పాత్ర మాడిపోకుండా కేవలం వేడి మాత్రమే లోనకి వెళ్తుంది, మాడిపోదన్నమాట. అంచులు మాడిపోయి పాడైపోకుండా. ఇలా ఏం చేస్తారంటే వాటర్ బాయిల్ అవ్వడం మొదలెట్టాక ఒక 10 నిమిషాలు 20 నిమిషాల సేపు అలా ఉంచండి. బాగా బాయిల్ అవ్వాలి వాటర్ అడుగుది. దాంతోపాటు ఇందులోని ఈ నూనె కూడా బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కి వరకు ఒక పావు గంట సేపు అలా వదిలేయండి. ఈ పావు గంటలో నూనె బాగా వేడెక్కిపోద్ది, తెలుస్తుంది మీకు, పొగలు వస్తుంటాయి లైట్గా. అప్పుడు ఆఫ్ చేసేయచ్చు. చూడండి ఒకసారి. అలాగా అయిపోయాక కిందది కట్టేసి పొయ్యి కట్టేసి దీన్ని తీసేసి బాగా చల్లబరచండి. ఒక 2-3 గంటలు అలా ఉంచేసి చల్లబడ్డాక ఈ లోపల అదంతా కాంకాక్షన్ జరుగుతుంది. అంటే దాంట్లో ఉన్న పవర్ అంతా దీంట్లోకి వస్తుంది అన్నమాట, నూనెలోకి. అప్పుడు దాన్ని శుభ్రంగా ఉడకబెట్టి అది ఫిల్టర్ చేసేయండి. ఒక ఫైన్ గుడ్డ పెట్టి బాగా ఫిల్టర్ చేసేయండి. పిండి ఫిల్టర్ చేయాలి. చాలా ఉంటుంది ఇందులో నూనె. అయితే చాలామంది పూర్తిగా పిండకపోతే అందులో వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఓపికగా కూర్చొని బాగా పిండేసి నూనె అంతా లాగేయండి అందులోకి. ఈ నూనె ఇప్పుడు వేప గుణాలతో వేప నూనె కింద తయారైందనమాట. కొబ్బరి నూనె వేసాను నేను. కొబ్బరి నూనె మంచిది కాబట్టి శరీరానికి కూడా కొబ్బరి నూనె వాడుకుంటే దీన్ని మనం శరీరానికి కూడా నూనె రాసుకోవచ్చు, తలకు రాసుకోవచ్చు, చుండ్రు పోతుంది. అలాగే పేలు ఉంటే పేలు పోతాయి, ఒంటికి రాసుకుంటే ఒంటిలో ఉన్న స్కిన్ డిసీజెస్ కూడా పోతాయి. ఈ విధంగా బాగా ఫిల్టర్ చేసేసి నూనెని
చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఫిల్టర్ చేస్తే నూనె ఫ్రెష్గా దీన్ని నీమ్ ఆయిల్ కింద ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ మిగిలిపోయిన పిప్పు ఉంటుంది కదా, ఈ పిప్పి పాడేయక్కర్లేదు. ఇది మొక్కల్లో వేయకూడదు, నూనెతో ఉంది కాబట్టి. దీన్ని మీరు స్నానం చేసే ముందు ఒంటికి శుభ్రంగా ఆ పిప్పితో ఒంటికి రుద్దుకుంటే అది దానిలో ఉన్నటువంటి వేప గుణాల వల్ల మీ స్కిన్ గ్లో వస్తుంది. ప్లస్ ఈ డిసీజెస్ ఏమన్నా ఉంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే, స్కిన్ డిసీజెస్ అవి కూడా తగ్గిపోతాయి అనమాట. కాబట్టి ఆ పౌడర్ని ఒక దాంట్లో దాన్ని ఎండబెట్టేసి పౌడర్ కింద చేసుకుని స్నానం చేసే ముందు కొద్దిగా తడి చేసి ఒంటికి పోగానే స్నానం చేయొచ్చు. ఈ నూనెని తలకు రాసుకోవచ్చు. తలకు రాసుకుంటే పేలు, చుండ్రు ఇలాంటివన్నీ కూడా పోతాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నూనె మనం తయారు చేసుకున్నది మొక్కల కోసం. మొక్కలకి దీన్ని ఒక 10 ml తీసుకోండి. ఈ నూనెని 10 ml 1 లీటరు ఉపయోగించుకోవచ్చు అనమాట. మామూలుగా మీరు గింజల నుంచి తీసింది అయితే 5 ml సరిపోతుంది. ఇది ఆకు నుంచి తీసింది కాబట్టి 10 ml నూనెని మనం ఉపయోగించుకోవాలి. ఇది చాలా చీప్ అండి. మీకు కొబ్బరి నూనె కాస్ట్ ఒకటే అవుతుంది, మిగతా అన్నీ ఫ్రీగా వచ్చాయి ఇందులో. కొబ్బరి నూనె లీటర్ ఎంత, వేప నూనె లీటర్ ఎంత అయిపోయింది కదా. ఈ విధంగా చేసుకోవడం వల్ల అదే మనం ఇంట్లో గింజలతో చేయలేమండి. గింజలతో చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని పగలగొట్టి వాటిని కూడా ఈ విధంగా చేయొచ్చు. అయితే ఏంటంటే ఎండబెట్టి చాలా పెద్ద ప్రాసెస్. అది ఎప్పటికప్పుడు వెంటనే తయారు చేసుకోలేం కదా. అందుకని ఆకులు తీసి సింపుల్గా అయిపోతుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను వాడాను. కలర్ చూసారే పచ్చగా భలే వచ్చింది. దీన్ని ఏం చేస్తారంటే మంచి డ్రైగా ఉన్నటువంటి సీసాలు, తడి లేకుండా ఉన్న సీసాలు దీన్ని భద్రపరచుకోండి. చాలా కాలం వస్తుంది, ఇది పాడవదు. ఇదివరకు చెప్పినవన్నీ కూడా మీకు కొంతకాలం పనిచేస్తాయి. ఇది ఎంతకాలమైనా ఉంటుంది. వేప నూనె పాడవదు. స్వచ్ఛంగా తయారు చేసుకున్నది వేపాకుల సారంతో ప్రకృతి నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి వేప నూనె అనమాట. దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పిప్ ఉంది కదా, దీన్ని మీరు స్నానం చేసే ముందు ఈ విధంగా మీకు ఏమైనా ఇచ్చింగ్ అది ఉన్నట్టు అవన్నీ పోతాయి. శుభ్రంగా ఒంటికి పట్టించి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత స్నానం చేసేస్తే స్కిన్ మంచి గ్లో వస్తుంది, ఇందాక చెప్పినట్టుగానే. అదేవిధంగా ఈ నూనెని మీరు వాడుకోవడానికి తలకు రాసుకోవడానికి వీలుగా కొబ్బరి నూనెతో చేస్తాం. మిగతా ఆయిల్స్ ఉపయోగించకుండా మీరు ఓన్లీ మొక్కలకైతే ఈ ఆయిల్ అని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించే పద్ధతి మొక్కలకి ఎలాగంటే, దీన్ని ఒక 10 ml తీసుకోండి 1 లీటర్కి. నేను 1/2 లీటర్కి చేస్తాను. మీరు 1 లీటర్కి అయితే ఒక 10 ml తీసుకోండి. ప్లస్ లిక్విడ్ సోపు, కొద్దిగా బేకింగ్ సోడా, ఒక 2 చిటికెళ్ళు బేకింగ్ సోడా, 3 కలిపి మీరు పెస్టిసైడ్ తయారు చేసుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వేప నూనెలాగే ఇది కూడా పనిచేస్తుంది. మీరు బజార్లో కొన్న వేప నూనె మంచి వేప నూనెలాగా, కల్తీ వేప నూనె కాకుండా మంచి వేప నూనె. మీకు నమ్మకం ఉంటుంది, మీరు చేసుకున్నారు కాబట్టి దీని మీద మీకు నమ్మకం ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది కూడా. ఇది డిటర్జెంట్ లిక్విడ్ అండి. దగ్గర ఉన్నది అది వేస్తున్నాను. నీరు వేస్తాం. నీరు వేసి బాగా కలిపితే కలిసిపోతుంది అనమాట. వేప నూనె కదా, ఈ నూనె నీళ్ళల్లో కలవాలంటే కొద్దిగా లిక్విడ్ సోప్ కానీ డిటర్జెంట్ కానీ వేస్తే 4-5 చుక్కలు చాలు, బాగా కలిసిపోతుంది. తిట్టు కింద నూనె తేలదు. దీంతోపాటు ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా నివారణ చేసుకోవడానికి వర్షాకాలంలో ఒక 2 చిటికెళ్ళు బేకింగ్ సోడా కూడా వేస్తే అది కూడా, ఈ రెండిట్ల కాంబినేషన్ మంచి పెస్టిసైడ్ కింద ఉపయోగపడుతుంది. ఇది సింపుల్ అండి, ఏం అక్కర్లేదు. దీనిలో మీకు వేపాకులు, కొబ్బరి నూనె, బేకింగ్ సోడా ఉంటే సరిపోతుంది అనమాట. దీన్ని తీసుకెళ్ళి మీరు ప్రివెంటివ్ కింద స్ప్రే చేసుకుంటూ ఉంటే ప్రతి వారంనే పురుగులు ఏమీ రావు. చూసారు కదా, ఇది మిర్చి మొక్క అండి, చాలా పెద్దది అయింది. చూసారా, అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. నేను 2-3 రకాల పెస్టిసైడ్ చెప్పాను. వేపతోటి ఇది 3వ రకం పెస్టిసైడ్ చెప్పాను. ఏది మీకు వీలుగా ఉంది, మళ్ళీ ఇది చెప్పారు అది చెప్పారు కన్ఫ్యూజ్ అయిపోయి అనొద్దు. ఏది మీకు వీలుగా ఉంటే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఇంకొక 2 మీకు ఉపయోగపడే వీడియోలు పక్కన పెట్టాను, అవి కూడా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.